చిత్రులా వ్యవహరిస్తున్నారని ఎప్పుడేం మాట్లాడతారో ఏం చేస్తారో ఎవరికి అర్థం కావడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పంచ్ విసిరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ కార్యకర్తలకు సిర్తో పాటు పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగదీష్ రెడ్డి హాజరై దిశానిర్దేశం చేశారు. మళ్లీ ఎన్నికలు వచ్చేటట్లు ఉన్నాయి కాబట్టి రైతు భరోసా అంటూ లీక్లు మొదలుపెట్టారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఈ ప్రభుత్వంపై రైతులకు నమ్మకం లేదని, నెలలు గడుస్తున్నా వడ్లు కొనే నాదుడే లేడని అన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడికక్కడ వడ్లు తడిసి మొక్కలను వస్తున్నాయని, పోలీసులు చట్టవిరుద్ధంగా పనిచేస్తున్నారని, తమ ప్రభుత్వం వచ్చాక పోలీసులకు సరైన సమాధానం చెప్తామని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దారంటూ జగదీష్ రెడ్డి హెచ్చరించారు. తీసుకున్న ప్రక్రియ సర్ ప్రెసిడెన్షియల్ డివిజన్ ప్రక్రియలో భాగంగా ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ బిఎల్ఏల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఆలేరు ఓట్ల జాబితాల సవరణ జరిగిన రోజులు కూడా బిఎల్ఏలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇకపోతే ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా కార్యకర్తల నుండి, నాయకుల నుండి వస్తున్న కాంప్లైంట్స్, ఒకవైపు వ్యవసాయ రంగం పైన ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, ప్రభుత్వం చెప్పిన అబద్ధాలు. నిన్నగాక మొన్న ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పత్రికలలో, టీవీలలో యాడ్స్ ఇచ్చింది. వడ్ల కొనుగోలు ప్రక్రియ పూర్తయిపోయింది. 1,50,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం, రైతులకు రూపాయి లేకుండా, బాకీ లేకుండా 35,000 కోట్ల పైన ఇచ్చేసినాం అని చెప్పి ఒక అబద్ధాలతో కూడిన అడ్వర్టైజ్మెంట్ ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో వేసినట్టుగా వేసింది. చూసి ప్రజలందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఆలేరు నియోజకవర్గంలో చూస్తే అనేక గ్రామాలలో ఇంకా కొనుగోలు కేంద్రాలలో ఉన్నట్లే ఉన్నాయి. తడుస్తున్న భయానికి నెల రోజులు, 2 నెలలు అయింది కొనుగోలు తెచ్చిపోసి అన్ని కప్పి పెట్టుకొని ఉన్నారు. ఒక్క ఆలేరే కాదు, తిరుపతి ఓండి, నగరికలు ఓండి, ఓండి, ఎక్కడి పోయినా సరే ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో కూడా కనబడుతున్నాయి ధాన్యం. ఇంకా సిగ్గు తప్పి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న రోజే ఆదిలాబాద్లో ఒక రైతు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. స్వయంగా కళ్ళంలోనే ప్రభుత్వ నిర్లక్ష్యానికి మొక్కలు తెచ్చిపెట్టి అన్ని రోజులు అవుతుంది, ఎత్తుకపోక మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మనస్తాపం చెంది